పోలీసులు బాలరాజుని పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్ళకుండా, అక్కడ ఒక ఫారెస్ట్‌లో వదిలిపెట్టేసి ఎన్‌కౌంటర్ చేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మొహానికి ఒక క్లాత్‌ని కట్టేసి తనని ఫారెస్ట్‌లో వదిలేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని, కావేరి వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ నాన్న, నాన్న అని చెప్పేసైతే చిన్ని పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం "నువ్వేమీ కంగారు పడకు చిన్ని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చిన్ని మాత్రం నాన్నని వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారు. నేను త్వరగా వెళ్లి కాపాడుకోవాలి అని చెప్పేసైతే పరిగెట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో కావేరి తనని వెతుక్కుంటూ అలా వస్తూ ఉండగా ఒక లోయలోకి జారి కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే చిన్ని, చిన్ని అని చెప్పేసైతే చాలా గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే అమ్మా అని చెప్పేసైతే అనుకుంటూ ఆ లోయలోకి చూస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి అమ్మ ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ తన చెయ్యిని పట్టుకొని చాలా గట్టిగా పైకి లాగుతూ ఉంటుంది. తను ఎంత లాగినా సరే కావేరి పైకి రాకపోవటంతో చాలా బాధపడుతూ అమ్మా ఏంటమ్మా ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ అక్కడే ఏడుస్తూ అమ్మా నాన్న అని చెప్పేసైతే అరుస్తూ ఉంటుంది. ఇంతలో బాలరాజు అటువైపుగా వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న కావేరిని, చిన్నిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కావేరిని పైకి లేపుతూ ఉంటాడు. అలా అక్కడ ఉన్న కావేరిని పైకి తీసి మరి కావేరి ఎందుకు ఇలా మీరు అడవిలోకి వచ్చారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి నీకోసమే వచ్చాము బాలా అని చెప్పేసైతే అంటూ తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం నాన్న నువ్వు వచ్చేసావా మా దగ్గరికి అని చెప్పేసైతే చాలా సంతోషంగా వాళ్ళ ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ బాలరాజుకి ఎన్కౌంటర్ చేయడానికి గురి పెడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్